Hi, hello, namaste. Welcome to our channel MS Explorer. This is Maha. బిగ్ బాస్ కంటెంట్ తో మీ ముందుకు వస్తానని చెప్పాను కదా. అయితే నాకు తెలిసిన అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చాను ప్రజెంట్. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారో ఒక 70% పీపుల్ అయితే కన్ఫర్మ్ అయినట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అది మీతో డిస్కస్ చేయడానికి అయితే వచ్చాను. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రభాకర్ గారు. ఈటీవీ ప్రభాకర్ అంటే అందరికీ తెలుసు, అంటే బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలుస్తారు అతన్ని. సో ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మాత్రం ఒక టాక్ వినిపిస్తుంది. ప్రభాకర్ గారు వస్తే మంచి, అంటే ఆయన ఎట్లాగో యాంకర్, ఇంకా ప్రొడ్యూసర్, ఇంకా డైరెక్టింగ్ చేస్తారంట, యాక్టర్ అంట, మల్టిపుల్ పర్సనాలిటీ కాబట్టి బిగ్ బాస్కి మంచి, అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి బిగ్ బాస్కి మంచిగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన గట్టిగానే వాడుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బిగ్ బాస్లో. సో ప్రభాకర్ గారు మాత్రం కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అంటే ఒక 70% అయితే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. 100కి 100% అయితే కన్ఫర్మ్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు నా వరకు. సో 70% అయితే బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్టు ప్రభాకర్ గారిని అయితే తెలుస్తుంది. సో ఆయన వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. రీతు చౌదరి అయితే మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ జబర్దస్త్లో ఆర్టిస్ట్ తను. ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఒక షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏంటది, కిలాడి బాయ్స్ అండ్ కిరా గర్ల్స్ అని. రీసెంట్గా ఒక మా టీవీలో అయితే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అందులో తను కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఆల్రెడీ దానికన్నా ముందు కూడా దావత్ అని ఒక ప్రోగ్రామ్కి యాంకరింగ్గా హోస్ట్గా కూడా చేస్తున్నారు తను. దానిలో కొంచెం బోల్డ్గా కూడా చేసినట్టు చాలా మందికి ఆల్రెడీ ఒక ఫేమ్ అయితే ఉంది. రీతు చౌదరి అయితే ఇంకా అబ్బాయిలు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో ఒక హాట్ గర్ల్గా అయితే ఎంటర్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. సో ఇది కూడా బిగ్ బాస్ హౌస్కి యూజ్ అవుతుంది, ప్లస్ తనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రీతు చౌదరిని కూడా అప్రోచ్ అయినట్టు టీమ్ అని తెలుస్తుంది. తను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ గీలా గారు. అనిల్ గీలా అంటే ఐడియా వస్తుందో లేదో కానీ గంగవ్వతో వీడియో చేసిన వ్యక్తి అంటే ఎవరు అంటే తెలిసిపోతుంది. గంగవ్వ ఆ స్టేజ్కి రావడానికి ఫస్ట్ అనిల్ గీలా గారు హెల్పింగ్, తన వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం, దానివల్ల వెనకాల నడిపించింది మాత్రం అనిల్ గీలా, ఇంకా సమ్ ఇంకా అదర్ పర్సన్స్ అని తెలుసు మనందరికీ. సో అనిల్ గీలా గారు ఒక ఫార్మర్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక యూట్యూబర్గా మంచి నేమ్ తెచ్చుకొని ఇప్పుడు అంటే రీసెంట్గా కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది అనిల్ గీలా గారు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో యాక్ట్ చేశారు. అంటే చిన్న చిన్న మూవీస్, అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా చేశారు. కవర్ సాంగ్స్ కూడా చేస్తున్నారని చూసాను, రీసెంట్గా ఒక కవర్ సాంగ్ కూడా చేసినారు. సో బిగ్ బాస్ హౌస్కి వస్తే అనిల్ గీలా గారు మంచి, అంటే తన కెరియర్కి ఒక మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అనిల్ గీలా గారు వస్తే బిగ్ బాస్ హౌస్కి ఎలా ఉంటుంది అనేది మీ ఒపీనియన్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి సింగర్ సాకేత్. నార్మల్గా ఏ సీజన్కైనా కూడా ఒక సింగర్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. రీసెంట్గా అంటే ప్రీవియస్ సింగర్లో మనం చాలా మందిని చూసినాం. కల్పన గారు వచ్చినారు, రాహుల్ సిప్లిగంజ్ వచ్చినారు, ఇంకా శ్రీరామచంద్ర వచ్చినారు, రేవంత్ వచ్చినారు. ఈసారి అదే విధంగా సింగర్ సాకేత్ని మన బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ టీమ్ అయితే సాకేత్ గారిని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. సో హైలీ వచ్చే ఛాన్సెస్ అయితే సింగర్ సాకేత్ గారు కూడా వస్తారు అనిపిస్తుంది. సింగర్ సాకేత్ సూపర్ సింగర్లో వర్క్ చేశారు. అలాగే ఇప్పుడు ఇండియన్ ఐడల్లో కూడా తన రోల్ ఏదో, అంటే తన హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుందని మాత్రం ఒక వీడియో క్లిప్ అయితే చూసాను నేను. ఒక సింగర్కి, అంటే లో బ్యాక్గ్రౌండ్ ఉన్న సింగర్కి హెల్ప్ చేస్తున్నారు ఎడ్యుకేషన్లో అని తెలిసింది. సో ఆ పాజిటివిటీ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బంచిక్ బబ్లు. కమీడియన్ బబ్లో అందరికీ తెలిసి ఉంటుంది నాకు మ్యాక్సిమమ్. అంటే కమీడియన్గా యూట్యూబ్లో చాలా ఫేమస్, ఆయన వీడియోస్ కూడా చాలా ఫేమస్. ఎట్లా అంటే మంచి ఎంటర్టైనర్ ప్లస్ మంచి రీచ్ ఉన్న యూట్యూబర్ అనమాట, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అని కూడా చెప్పొచ్చు ఆయనని. ఈయన వస్తే కూడా బిగ్ బాస్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఒక 70% ఫిక్స్ అయినాడు, తిను కూడా వస్తాడు ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు. యూట్యూబర్లని ఈసారి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి తీసుకుంటున్నారు కాబట్టి. బంచిక్ బబ్లు వస్తే మరి అంతే, బయట అయితే మనం చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు, మరి బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటారో చూడాలి. ఇంకా తనతో పాటు ఇంకా ప్రేరణ కంబం అంటే పెద్దగా, అంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అయితే యాక్ట్ చేస్తున్నారు తను.
అలాగే ఈ రీసెంట్గా స్టార్ట్ అయిన కిలాడి బాయ్స్ అండ్ కిరాక్ గర్ల్స్లో కూడా తిను కూడా యాక్ట్ చేసిన తిను కూడా పార్టిసిపెంట్. సో తనకు కూడా మంచి ఆడియన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఆ అమ్మాయిలు వస్తే ఇంకా హౌస్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తిను కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తిను కూడా కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేసినట్టు ఉంది. అట్లనే ఇంకేంటంటే తిను యాక్ట్రెస్ ఇంకా మోడల్ కూడా. రీసెంట్గానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. యాక్చువల్గా తిన మదర్ టంగ్ కన్నడ అనుకుంటా. ఓకే, తినొస్తే కూడా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇంకా తినతో పాటు నేహ అంటే యాక్ట్రెస్ నేహ కాదు. నేహ వారధి ఫార్మ్స్ అంటే తెలిసి ఉంటుంది అందరికీ మ్యాక్సిమం. తను కూడా అంటే తను ఒక మంచి యూట్యూబర్. వారధి ఫార్మ్స్ అని తనకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. తన హస్బెండ్తో రీసెంట్గా డివోర్స్ తీసుకోవడం కూడా జరిగింది. అది కూడా తిన కొంచెం హెల్ప్ అవుతుండొచ్చు. అలాంటి వాళ్ళని తీసుకుంటే టీఆర్పీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని కూడా ఎక్కువ టాక్ వినిపిస్తుంది. ప్లస్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి కూడా నేహ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తను కొంచెం జిమ్నాస్టిక్స్ అలాంటి యూట్యూబ్లో చాలా ఫేమస్. డివోర్స్ అయిన తర్వాత తనకి ఇంకా యూట్యూబ్ వ్యూస్ అనేది ఎక్కువ పెరగడం జరిగింది. సో తను అట్లా ఫేమస్ అవ్వడం అనేది జరిగింది. సో అట్లా ఇప్పుడు నేహా గారు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక 70 to 90% అయితే నేహా గారు కన్ఫర్మ్ అయినట్టు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా తనతో పాటు ఇంకెవరంటే కుషిత కల్లపు అని అంటే తనకు ఒక ట్యాగ్ కూడా ఉంది ఏంటంటే మిర్చి బజ్జీ అని. సో ఒక పబ్కి వెళ్ళి ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పట్లో. సో దాని త్రూ తనకి మిర్చి బజ్జీ అనే ట్యాగ్ కూడా ఇచ్చినారు. సో అంటే సోషల్ మీడియాలో అయితే ట్యాగ్ ఉంది తనకి. తిను ఎక్కువ అయితే మన అర్జున్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉన్నారు కదా, తనతో పాటు ఎక్కువ కనిపిస్తుంది. ప్లస్ తనతో పాటు మూవీస్ తీయడము అంటే వెబ్ సిరీస్ తీయడము, రీసెంట్గా కూడా చాలా మూవీస్కి తను యాక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో యంగ్ లేడీ కాబట్టి మంచిగా బిగ్ బాస్ హౌస్లో కొంచెం కలర్ఫుల్గా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా తినతో పాటు అంటే ఒక సోనియా సింగ్ అంటే ఇంకా మనకి తెలుసు మనందరికీ. తను డబుల్ మీనింగ్ మాట్లాడుతుందో సింగిల్ మీనింగ్ మాట్లాడుతుందో అర్థం కాదు. కాకపోతే 2 మీనింగ్లు వచ్చే విధంగా మాట్లాడి మామూలుగా ఒక ట్రెండింగ్ టాపిక్గా కొన్ని రోజులైతే నడిచింది ఆమె గురించి. సోనియా సింగ్ కూడా బిగ్ బాస్కి వస్తుందనే టాక్ అయితే వినిపిస్తుంది. తనను కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సోనియా సింగ్ మనకి రీసెంట్గా వచ్చిన సాయిధరమ్ తేజ్ మూవీలో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనకి ఆ తర్వాత కూడా ఛాన్సెస్ ఎక్కువ అయినాయి. చాలా అంటే యూట్యూబ్లో మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ అయితే చాలా తీసింది. తనతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా తీయడం జరిగింది. వస్తే కూడా కొంచెం అంటే బిగ్ బాస్కి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తనని కూడా అప్రోచ్ అయినారేమో అనిపిస్తుంది. మ్యాక్సిమం సోనియా సింగ్ కూడా కన్ఫర్మ్ అయినట్టు ఒక 90% అని అనిపిస్తుంది. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 90% సోనియా సింగ్ కూడా వస్తున్నారు. ఇంకా తనతో పాటు మనకు బయట బాగా ఏమంటారు వినిపిస్తున్న పేరు ఏంటంటే బర్రెలక్క గురించి మన అందరికీ తెలిసి ఎట్లాగో. బర్రెలక్క ఎలక్షన్స్లో ఏమంటారు ఎలక్షన్స్లో పోటీ చేయడము, ఆ తర్వాత చాలా మంది సపోర్ట్ రావడము, మంచి ఎమ్మెల్యేలకి అపోజిషన్గా నిల్చోవడము, అట్లా చాలా పాపులర్ అయిపోయింది. ఒక చిన్న బర్రెలు అంటే జాబ్ రావట్లేదని బర్రెలు కాసుకుంటున్న ఫ్రెండ్స్ అన్న డైలాగ్తో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కొన్ని రోజులు. సో ఆ క్రేజ్ని యూజ్ చేసుకుందామని బిగ్ బాస్ టీం వాళ్ళైతే అప్రోచ్ అవ్వడం జరిగిందన్న టాక్ అయితే వినిపిస్తుంది. తిను కూడా వస్తుందా అని అంటే కన్ఫర్మ్ చెప్పలేము. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళతో పాటు కుమారి ఆంటీ కూడా ఒకప్పుడు సోషల్ మీడియా స్టార్ అని మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసినారు. చిరంజీవి గారితో ఒక అవార్డు కూడా తీసుకున్నారు. సో ఆమె వస్తే ఇంకా అంటే చాలా మంది అంటే ఏజ్డ్ ఆంటీ వయసు ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఒక ఉమెన్ బిజినెస్ చేసి అట్లా పాపులారిటీ రావడము చాలా మందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. కాబట్టి కుమారి ఆంటీని తీసుకుంటే మన మమ్మీ వాళ్ళ ఏజ్ సైడ్ అంటే ఆ ఏజ్ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బిగ్ బాస్ని ఎక్కువ చూసే అవకాశాలు ఉన్నాయి. అంటే టీఆర్పీ పెరుగుతుందన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కుమారి ఆంటీని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది అని బిగ్ బాస్ టీం వాళ్ళు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది బయట. కుమారి ఆంటీ వస్తే ఎలా ఉంటుందో బిగ్ బాస్ హౌస్లో అనేది ఒక కామెంట్ చేయండి. వస్తే బాగుంటుందా రాకపోతే బాగుంటుందా అని కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే బుల్లెట్ భాస్కర్ ఇంకా యాదమరాజు. అంటే జబర్దస్త్ టీం నుంచి కూడా కమీడియన్స్ని తీసుకుందాం అన్నట్టుగా అంటే ఎవ్రీ సీజన్లో ఎవరో ఒకరిని తీసుకుంటా ఉంటారు. అట్లనే ఈ సీజన్లో కూడా వీళ్ళిద్దరిని అప్రోచ్ అయినట్టయితే తెలుస్తుంది. బుల్లెట్ భాస్కర్ అయితే మన అందరికీ తెలుసు, జబర్దస్త్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు.
ఆయన ఏంటంటే ఆయన ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. మహేష్ బాబు గారు వాయిస్ అయితే చాలా బాగా ఇమిటేట్ చేస్తారు. ఒక సినిమాలో అయితే మహేష్ బాబు గారికి డబ్బింగ్ కూడా చెప్పానని కూడా రీసెంట్ ఒక వీడియోలో చూసిన. సో ఆయన వస్తే మిమిక్రీతోని అంటే ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఒక కమేడియన్ కాబట్టి బుల్లెట్ భాస్కర్ గాని ఇంకా యాదమరాజు గారు గాని వీరిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉన్నాయి. అంటే ఎవరో ఒకరైతే పక్కాగా వస్తారని మాత్రం టాక్ వినిపిస్తుంది. కానీ ఎవరు వస్తారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీళ్ళతో పాటు సురేఖ వాణి గారు ఉంటారు. సురేఖ వాణి అయితే అందరికీ తెలిసిన ఆమె. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి సినిమాల్లో కనిపిస్తానే ఉంటారు వాళ్ళు. బ్రహ్మానందం గారితో ఎంటర్టైన్మెంట్ సీన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్, రేసుగుర్రంలో చాలా ఫేమస్. అట్లా చాలా సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ తనకు ఒక ఫేమ్ ఉంది. సో అలాంటి వాళ్ళనైతే ఒక సీనియర్ యాక్టర్ని కూడా యాక్ట్రెస్ వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక సీనియర్ యాక్ట్రెస్ని కూడా పెట్టడం అయితే జరుగుతుంది బిగ్ బాస్లో ఎప్పుడు. సో అందుకు సురేఖ వాణి గారిని కాంటాక్ట్ అయినట్టయితే తెలుస్తుంది. కాకపోతే తను కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్కి రావడం ఇష్టం లేదు అన్నట్టుగా. సో వస్తే బాగుంటుంది. తను కూడా వస్తుందో రాదా అనేది ఇంకా కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే లేవు. సో చూద్దాము. సురేఖ వాణి గారు కూడా వస్తే బాగుంటుంది. తను కూడా రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. నా ఒపీనియన్ ఇలా ఉంది. మీ ఒపీనియన్ ఎలా ఉందో అంటే ఈ కంటెస్టెంట్స్ అయితే కొంచెం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినారు. ఒక 70 to 90% అయితే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళు. సో వీళ్ళు వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది, మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, మీరు ఎవరు అభిమాని అలాంటివి అయితే కామెంట్ చేయండి. వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా కావాలంటే నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.